సుషుప్తి కొద్దిసేపు అయిన తర్వాత ఒళ్ళు తెలియకుండా నిద్రపోతావు నువ్వు. పిలిచినా కూడా పలకవు. అప్పుడేమైంది? స్థూల శరీరము అంటే మన శరీరము, సూక్ష్మ శరీరం మన మనసుతో కూడిన సూక్ష్మ శరీరం, ఈ రెండు రెస్ట్లోకి వెళ్ళిపోయినాయి. ఇక తెలుసుకునేవాడు ఎవడున్నాడు? ఇప్పుడు అమ్మాయి నిన్నని పిలిస్తే అమ్మా భవానీ అని పిలిచాను అనుకోండి, భవానీ మెలకుగా ఉంటే కదా ఓయ్ వస్తున్నాను అనేది. ఆమె పూర్తి నిద్రలో ఉంది. భవానీ లేదు, భవానీ అని పేరుతో పిలిపించుకుంటున్న భవానీ యొక్క సూక్ష్మ శరీరం లేదు, రెండూ లేవు అక్కడ. నేను పిలిస్తే వినపడదు. సరే తెల్లవారు లేచిన తర్వాత ఏమే పిల్ల రాత్రి పిలిచాను కదా మంచినీళ్ళు కావాలని అడుగుదామని పిలిచానంటే, ఏమో గురువుగారు నాకు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయానని చెప్తావు. అవునా? పిలిచింది నాకు తెలీదు, ఒళ్ళు తెలియకుండా నిద్రపోయానని చెప్తావు. మరి నువ్వు ఒళ్ళు తెలియకుండా నిద్రపోతే, మనసు శరీరం రెండూ లేకుండా పోతే, అది తెలుసుకున్న స్థితి నీకు ఎలా చెప్తున్నావు నువ్వు నా ఒళ్ళు తెలియకుండా నిద్రపోయానని? సో ఈ రెండు అవస్థలను తెలుసుకుంటున్నటువంటి అవస్థ ఏదో వేరే ఉంది. దాని సహాయంతో నువ్వు చెప్పగలుగుతున్నావు నాకు ఒళ్ళు తెలియకుండా నిద్రపట్టింది గురుగారు, బండ నిద్రపట్టింది, నాకేం తెలియదు. అర్థమైందా? సో ఇవి 3 అవస్థలు. అయితే ఈ 3 అవస్థల్లోనూ నేను ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాను పిలిస్తే నాకు తెలియదని చెప్పేటువంటి స్థితి ఏదైతుందో అది తురియం అంటారు దాన్ని, 4వ స్థితి. ఈ 4వ స్థితి పరమాత్మ యొక్క నిజస్వరూపం.